ఇప్పుడు మనం సిస్టమ్ ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంటే దానికి స్టేట్ మోడల్ ఎలాగో తీసుకురావాలో చూద్దాం. ఎందుకంటే ప్రీవియస్ ఎగ్జాంపుల్లో ఒక ఆర్ఎల్సి సర్క్యూట్ ఇస్తే దానికి డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసాం. డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసి సర్క్యూట్ ఆర్ఎల్సి సర్క్యూట్ ఇస్తే ఓకే, దీనికి డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకొచ్చాం, అంటే మ్యాథమెటికల్ మోడలింగ్ చేసాం. ఓకే, డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి స్టేట్ మోడల్ తీసుకొచ్చాం. స్టేట్ మోడల్ అంటే ఈ ఈక్వేషన్ ఏ x డాట్ ఇస్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బియు y ఇస్ ఈక్వల్ టు సిఎక్స్ ప్లస్ డియు తీసుకొచ్చాం కదా. సో ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తే దాన్ని ఎలా చేస్తామని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ d cube y by dt square plus 6 d square y by dt square plus 11 dy by dt plus u is equal to 0. ఇది సిస్టమ్ ఈక్వేషన్. దీని నుంచి ఎలా చేస్తామని చూద్దాం. ఎప్పుడైనా ఇలా ఈక్వేషన్ ఇవ్వగానే ఫస్ట్ ఆర్డర్ చూడాలి. ఆర్డర్ ఎంత? 3. ఆర్డర్ 3 కాబట్టి 3 స్టేట్ వేరియబుల్స్ తీసుకోవచ్చు. సో ఆ వేరియబుల్స్ కూడా ఎలా తీసుకోవాలి? సో x1 is equal to y. అప్పుడు ఏమవుతుంది? x2 is equal to y డాట్. y డాట్ అంటే ఏంటి? dy by dt చెప్తున్నాం కదా. డాట్ ఈస్ వాట్? డిఫరెన్షియల్ ఆపరేటర్. ఓకే, అప్పుడు ఏమవుతుంది? x3 is equal to y డబుల్ డాట్. డబుల్ డాట్ అంటే అర్థం ఏంటి? d స్క్వేర్ y బై dt స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఎలా రాయొచ్చు? d క్యూబ్ y బై అంటే ఏమవుతుంది? x3 డాట్ అవుతుంది, అంతే కదా. సో x3 is equal to d స్క్వేర్ y బై dt స్క్వేర్. x3 డాట్ అంటే ఏమవుతుంది? d క్యూబ్ y బై dt క్యూబ్ అవుతుంది. ఓకే, సో దీన్ని వాడి ఇక్కడ మనం రాస్తే, సో దిస్ ఇస్ x3 డాట్ ప్లస్ 6 x2 ఏనా? d స్క్వేర్ y అంటే ఏమవుతుంది? x3 d స్క్వేర్ y అంటే x3 ప్లస్ 11 dy అంటే x2 ప్లస్ u is equal to 0. సో దీని నుంచి ఇది ఒక ఈక్వేషన్ ఇస్తుంది. నెక్స్ట్ x3 డాట్ వచ్చింది. x2 డాట్ మనకి ఏం కావాలంటే x1 డాట్, x2 డాట్, x3 డాట్ మూడింటికి కావాలి. అప్పుడు మనకి మ్యాట్రిక్స్ రాయడం ఈజీ అవుతుంది. సో x2 డాట్ ఇస్ ఈక్వల్ టు x2 డాట్ చేస్తే అర్థమైంది x3 వస్తుంది, అంతే కదా. x2 డాట్ అంటే y డబుల్ డాట్. ఇక్కడ రాద్దాం కావాలంటే x2 డాట్ ఈజ్ ఈక్వల్ టు y డబుల్ డాట్ విచ్ ఇస్ x3. తర్వాత x1 డాట్ ఈజ్ ఈక్వల్ టు x2 అవుతుంది. ఓకే, సో ఈ ఈక్వేషన్స్ ని, ఈ మూడు ఈక్వేషన్స్ ని ఒక మ్యాట్రిక్స్ ఫామ్ లో రాసిస్తే నాకు ఇన్పుట్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. చూడండి, దిస్ ఇస్ జస్ట్ అబ్జర్వ్ చేస్తే వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, x1 డాట్, x2 డాట్, x3 డాట్ ఈజ్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు దీన్ని? x1 డాట్ దగ్గర x1 డాట్ ఈజ్ ఈక్వల్ టు x2 కదా. x1, x2, x3. ఓకే, x1 డాట్ ఈజ్ ఈక్వల్ టు x2 తో మల్టిప్లై అవ్వాలి అంతే. సెకండ్ది చూడండి, ఇక్కడ రో ఇక్కడ కాలం మల్టిప్లై చేస్తాం కదా. 0x1, 1x2, 0x3 సరిపోయిందా? ఇది వచ్చింది కదా. తర్వాత x2 డాట్ 0, 0, 1. ఎందుకు? 0x1, 0x2, 1x3. తర్వాత x3 డాట్ మైనస్, ఇక్కడ x1 ఉందా? లేదు, x1 లేదు కదా, x1 లేదు. ప్లస్ u, క్వశ్చన్ ఏమి ఇచ్చారు? ప్లస్ u ఇస్ ఈక్వల్ టు 0.
ప్లస్ 6y కూడా ఇచ్చారు. ఒక్కసారి ప్లస్ 6y ప్లస్ u is equal to 0. ప్లస్ 6y అయితే ఏమవుతుంది? ఏమి అది ప్రొసీజర్ ఏం మారదులేండి. 6y అంటే 6y అంటే ఏంటి? x1 ప్లస్ u is equal to 0. సో దీంట్లో ఏమవుతుంది? x3 దెన్ నేను రీరైట్ చేస్తా ఈ ఫస్ట్ ఈక్వేషన్ ని. క్లారిటీ కోసం రీరైట్ చేస్తే ఈ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఏమొస్తుంది? x3 డాట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 6x1 మైనస్ 11x2 మైనస్ 6x3 మైనస్ u. సో మైనస్ 6x1 మైనస్ 11x2 మైనస్ 6x3 మైనస్ u అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే దిస్ ఈస్ ఎలా రాస్తాం? మైనస్ యూని x3 కదా రావాలి, 0 0 1 ఇంటూ u, 0 0 మైనస్ 1 ఇంటూ. సో దీంట్లో ఈ ఈక్వేషన్ ఏంటి? ఇన్పుట్ ఈక్వేషన్. ఓకే, ఇన్పుట్ ఈక్వేషన్ కంటైనింగ్ ఇది ఏంటి? ఎక్స్ డాట్ ఇస్ ఈక్వల్ టు కావాలంటే మ్యాట్రిక్స్ లో రాద్దాం. ఎక్స్ డాట్ ఇస్ ఈక్వల్ టు x dot is equal to ax plus bu. ఏంటి ఇక్కడ x డాట్ అంటే మ్యాట్రిక్స్ ఆఫ్ x1 డాట్ x2 డాట్ x3 డాట్. x అంటే మ్యాట్రిక్స్ ఆఫ్ x1 x2 x3. u is also మ్యాట్రిక్స్, కాకపోతే ఇక్కడ ఇన్పుట్ ఒకటే కాబట్టి ఇది 1/1 అవుతుంది. 1/1 మ్యాట్రిక్స్ అవుతుంది. ఆర్డర్స్ కూడా మనం ముందు వీడియోస్ లో చెప్పుకున్నాం కదా. అయిపోయింది. ఇంకేంటి కావాల్సింది? దెన్ అవుట్పుట్ ఈక్వేషన్. అవుట్పుట్ ఈక్వేషన్ ఎలా రాస్తాం? ఇక్కడ ఆల్రెడీ ఉంది అవుట్పుట్ ఈక్వేషన్. స్ట్రైట్ అవే y ఈజ్ ఈక్వల్ టు x1. సో y ఈజ్ ఈక్వల్ టు ఎలా రాస్తాం? ఒకే ఇన్పుట్ ఉంది. నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఎన్ని? ఇన్పుట్స్ ఒకటే. ఏంటి? u. అవుట్పుట్ y. స్టేట్స్ మాత్రం 3, x1 x2 x3. సో అవుట్పుట్ ఒకటే కాబట్టి అవుట్పుట్ ఒకటి. సో y ఏమవుతుంది? అది 1 0 0 ఇంటూ x1 x2 x3. ఇది కొంచెం ట్రిక్కీ అంటే ఏం లేదు, మ్యాట్రిక్స్ రాయడం వచ్చేస్తే ఇక్కడ ప్లస్ 0 u. సో వాట్ ఈస్ A? దిస్ 3/3 matrix 0 1 0 0 0 1 minus 6 minus 11 minus 6. What is B? This is B. What is C? This is 1 0 0 is C. What is D? This is D. అంతే. ఓకే.